ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కుమారుడు రాజారెడ్డి వివాహం జోధ్పూర్లో ఘనంగా జరిగింది. మరి ఈ పెళ్లికి సంబంధించిన కొన్ని విశేషాలేంటో ఈ వీడియోలో చూద్దాం. నంబర్ 1. 3 రోజుల వేడుకగా ఈ పెళ్లి జరిగింది. మొదటి రోజు హిందూ, రెండో రోజు క్రిస్టియన్ పద్ధతుల్లో పెళ్లి జరగ్గా ఇవాళ తలంబ్రాల వేడుక జరగబోతోంది. నంబర్ 2. పెళ్లి జరిగిన జోధ్పూర్ ప్యాలెస్ అద్దె 15 కోట్ల రూపాయలు. నంబర్ 3. పెళ్లికి ఆహ్వానించిన అతిథుల ఇన్విటేషన్లపైనే బార్ కోడ్ ఏర్పాటు చేశారు. అది స్కాన్ అయితేనే లోపలికి అనుమతించారు. 3 రోజులకు 3 బార్ కోడ్స్ అన్నమాట. నంబర్ 4. పెళ్లికి షర్మిల అనిల్ తరఫున 100 కుటుంబాలు, పెళ్లి కుమార్తె తరఫున 50 కుటుంబాలకు ఆహ్వానం అందింది. నంబర్ 5. ప్రస్తుతం తాజ్ గ్రూప్స్ అధీనంలో జోధ్పూర్ ప్యాలెస్ ఉంది. వంటలన్నీ కూడా వారే సప్లై చేశారు. నంబర్ 6. దేశంలోని అన్ని ప్రాంతాల వంటలు మెనూలో ఏర్పాటు చేశారు. మొత్తం మీద 250 రకాల పదార్థాలు మరియు 10 రకాల ఐస్ క్రీమ్స్ తో విందు ఘనంగా ఏర్పాటు చేశారు. ఇవాళ తలంబ్రాల వేడుక ముగిసిన తర్వాత షర్మిల మళ్లీ రాజకీయ కార్యక్రమాల్లో బిజీ కాబోతున్నారు. 22వ తేదీన మెగా డిఎస్సి డిమాండ్ చేస్తూ ఏపీ సెక్రటేరియట్ ముట్టడిలో పాల్గొనబోతున్నారు. 24వ తేదీన రాజారెడ్డి వివాహ రిసెప్షన్ హైదరాబాద్ లో జరగబోతోంది. దీనికి టీడీపీ అధినేత చంద్రబాబు హాజరవబోతున్నారు. అయితే షర్మిల అన్నయ్య ముఖ్యమంత్రి జగన్ వస్తారో లేదో ఆసక్తికరంగా మారింది.